మీ వెన్నులో వణుకు తెప్పించే 5 మాన్స్టర్స్ ని ఈ వీడియోలో నేను మీకు పరిచయం చేస్తాను. నా పేరు బ్లాక్ షార్క్. ఒంటరిగా రాత్రి వేళ నడిచి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఒక పొగ మంచు కప్పేస్తుంది. మీ ఎదురుగా ఒక నల్లటి ఆకారం రెడ్ కలర్ లో నిప్పులా వెలుగుతున్న ఐస్ కనిపిస్తాయి. అది నేనే. మీ లోపల ఉన్న ఆత్మని తీసుకువెళ్ళడానికి చూస్తున్నా. మీరు విన్నది నిజం. బ్లాక్ షార్క్ కనుక మిమ్మల్ని చూస్తే మీరు చనిపోతారు. 1577 ఇంగ్లాండ్లో అది ఒక వర్షం పడుతున్న సండే నైట్. సెయింట్ మేరీస్ చర్చిలో అందరూ ప్రేయర్ చేస్తూ ఉన్నారు. దద్దరిల్లే సౌండ్స్తో ఆ చర్చ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. అది బ్లాక్ షార్క్. ఆ మెరుపు వెలుతురులో దాని రూపం చూసి అందరూ మృత్యువు వచ్చిందనుకున్నారు. వెంటనే బ్లాక్ షార్క్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి 2 వ్యక్తులని క్రూరంగా తన షార్ప్ టీత్తో కొరికి చంపేసింది. వెంటనే బయటకు వెళ్లి చర్చి పైకి దాని పదునైన పంజాలతో ఎక్కి గాలిలో పొగమంచులాగా మాయమైపోయింది. చర్చిలో ఉన్న వాళ్ళకి అసలు ఏం జరిగిందని ఏం అర్థం కాలేదు. అందరూ అది వెళ్ళిపోయింది అనుకున్నారు. కానీ అది మళ్ళీ వచ్చింది. ఈసారి చాలా దూరంలో ఉన్న బ్లిత్బర్గ్ చర్చిలో కొంతమందిని చంపి సేమ్ ముందులాగే గాలిలో మాయమైపోయింది. ఇప్పటికీ కూడా నా స్క్రాచ్ మార్క్స్ ఆ చర్చ్ డోర్స్ పైన అలాగే ఉన్నాయి. వైకింగ్స్ మెథాలజీ ప్రకారం దీన్ని ఓడిన్స్ గోస్ట్ హౌండ్ అని పిలుస్తారు. కొంతమంది మంచి వాళ్ళకి తోడుగా వస్తుందంటారు. కానీ చాలా మంది చెప్పేది మాత్రం ఆగు, నేను చెప్తా. అలాగే మంచిగా బ్రతుకు, చెడు మార్గంలో వెళ్ళావంటే నేను నీ మృత్యువులాగా మారి వస్తా. నా పేరు ఎరమా యహూ. చూడ్డానికి చిన్నగా ఉన్నావని తక్కువ అంచనా వేశారు. మిమ్మల్ని నమిలి మింగేస్తా. విన్నారుగా, ఏషియన్ టైంలో ఈ పొట్టోడు ఆస్ట్రేలియన్ ప్రజలకి చుక్కలు చూపించాడు. ఇతను చూడ్డానికి రెడ్ కలర్ స్కిన్ తో పెద్ద తలకాయ వేసుకొని ఒక చిన్న సైజ్ మనిషిలాగుంటాడు. ఆహారం తీసుకోవడానికి అతనికి టీత్ ఉండదు. కానీ అతని ఫింగర్స్ అండ్ టోస్ కి ఆక్టోపస్ లాంటి సక్షన్ కప్స్ ఉంటాయి. వాటితో అతను మనుషుల రక్తం తాగుతూ ఉంటాడు. ఈ క్రియేచర్ సైలెంట్ గా ఫిగ్ ట్రీ పైన కూర్చొని మనుషులు ఆ చెట్టు కిందకి వెళ్లేదాకా వెయిట్ చేస్తుంది. బై ఛాన్స్ పొరపాటున అక్కడికి ఎవరైనా వెళ్లారంటే బ్యాంగ్, వాళ్ళ పని అంతే. ఒకతను ఇలాగే అడవిలో వెళ్తున్నప్పుడు సూర్యుని వేడి ఎక్కువగా ఉందని కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి తెలియకుండా ఆ ఫిగ్ ట్రీ కింద కూర్చున్నాడు. ఆ చెట్టు పైన ఉన్న ఎరమా యహూ స్లోగా కిందికి వచ్చి దాని ఆక్టోపస్ లాంటి ఫింగర్స్ తో ఆ పర్సన్ బ్లడ్ మొత్తం తాగేసింది. బ్యాంగ్! తర్వాత దాని సైజ్ పెంచుకొని అతన్ని మింగేసింది. అక్కడితో అయిపోలేదు. ఆ క్రియేచర్ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత తిరిగి అతన్ని ఉమ్మేస్తుంది. అతను బ్రతికే ఉంటాడు. కానీ ఒక చేంజ్, హైట్ కొద్దిగా తగ్గి తన స్కిన్ లైట్ రెడ్ కలర్ లో మారి ఉంటుంది. నెక్స్ట్ డే ఎరమా యహూ తిరిగి అతని బ్లడ్ మొత్తం తాగి మళ్ళీ అతన్ని మింగేస్తుంది. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ అతన్ని ఉమ్మేస్తుంది. ఈ ప్రాసెస్ రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటుంది. చివరికి అతను కూడా ఒక ఎరమా యహూ లాగా మారిపోతాడు. వామ్మో కిడ్స్, చూసావా వీడి డబుల్ యాక్షన్? వీడితో జాగ్రత్త. చూడ్డానికి చిన్నగా ఉన్నా చేసే పనులు మాత్రం టెర్రర్ గా ఉన్నాయి. ఇప్పుడు మన కిడ్సునే గురించి విందాం. నేను ఒక ఫాక్స్ ని. 100 ఇయర్స్ పూర్తయిన తర్వాత నాకు మ్యాజికల్ పవర్స్ వస్తాయి. నేను ఏ మనిషి రూపంలోకైనా చేంజ్ అవ్వగలను. తర్వాత నాకు ప్రతి 100 ఇయర్స్ కి ఒక కొత్త టైల్ వస్తుంది. అలా ఇప్పుడు నాకు 9 టైల్స్ ఉన్నాయి. వావ్, చూసారా, కిడ్సునే చాలా పవర్ఫుల్. కానీ తనకు కూడా ఒక సాడ్ స్టోరీ ఉంది. ఇప్పుడు ఆ స్టోరీ ఎందుకు?
ఆడియన్స్ కి ఎప్పుడు ఎలివేషన్ సీన్సే కాదు, కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా కావాలి కిడ్స్. సర్లే త్వరగా చెప్పే, ఎక్కువ లాగ్ చేయకు. లాంగ్ ఎగో కోసుకే అనే యువకుడు షినోడా ఫారెస్ట్ దగ్గర నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈవినింగ్ నడిచి వెళ్లే దారిలో అతనికి ఒక అమ్మాయి చినిపోయిన బట్టలతో షివరింగ్ అవుతూ పడిపి ఉండడం కనిపిస్తుంది. తను ఎవరని దగ్గరికి వెళ్లి చూశాడు. అప్పుడు ఆ అమ్మాయి ఐస్ ఎంతో తేజస్తో మెరిశాయి. అంతే, మనోడు ఫ్లాట్. ఈ మనుషులు అమ్మాయిల్ని గుడ్డిగా నమ్మేస్తారు. ఏంటో వీళ్ళు. సారీ ఏదో ఊరికే అన్నానండి. ఆ తర్వాత కోసుకి ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకుని వెళ్లి షెల్టర్ ఇచ్చాడు. కొన్నాళ్లకు వాళ్ళు పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి జన్మనిచ్చారు. ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఒకరోజు రాత్రి కోసుకి వుడ్ కట్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి పక్కనే నిలబడి చూస్తూ ఉంది. బ్యాంగ్! సడన్ గా ఒక పెద్ద మెరుపు పడింది. ఆ లైట్నింగ్ ఫ్లాష్ కి ఆ అమ్మాయి రూపం ఒక ఫాక్స్ లాగా 9 tails తో ఉండడం కోసుకే చూశాడు. అతని మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. కిట్సునే ఏడుస్తూ అతనితో నిజం ఒప్పుకుంది. మన ఫ్యామిలీతో పీస్ఫుల్గా ఉండాలి అనేది నా ఇంటెన్షన్. మీకు ఏ హామ్ చేయను. కానీ కోసుకే ఏం మాట్లాడలేదు. ఆ బాధతో కిట్సునే ఇంట్లోకి వెళ్లి చివరిసారిగా తన కొడుకుని చూసుకొని తిరిగి ఫాక్స్ లాగా మారి అడవిలోకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళకి ఏ డేంజర్ రాకుండా ఎప్పుడు సీక్రెట్ గార్డెన్ లాగా ఉండేది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయేంటి? ఏడవద్దు, ఆపే. నేను ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయా. నా బాడీ 2 pieces కట్ అయిపోయింది. నా చేతుల హెల్త్తో నేను ట్రాక్ పైన నడుస్తున్నప్పుడు టెక్ టెక్ అని సౌండ్ వస్తుంది. మీరు కనుక నైట్ రైల్వే ట్రాక్స్ పైన వెళ్తూ నాకు చిక్కారంటే మీరు ఎంత స్పీడ్గా పరిగెత్తినా నేను మిమ్మల్ని వెంటాడి తినేస్తా. ఈమె యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల తన ఆత్మకి శాంతి కలగలేదు. అందుకే తను యొకాయిలాగా మారి రాత్రి వేళ ఎస్పెషల్లీ నియర్ ట్రైన్ ట్రాక్స్ మరియు నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ప్రజలు వెళ్తున్నప్పుడు వాళ్ళని భయపెట్టి వెంటాడుతూ ఉంటుంది. జపనీస్ ప్రజలు సుకుమోగామి అని ఒక పవర్ ఉందని నమ్ముతారు. అంటే దానికి అర్థం మనం వాడే వస్తువులోకి 100 years కంప్లీట్ అయిన తర్వాత వాటికి ప్రాణం వస్తుందంట. అంబ్రెల్లాస్, శాండిల్స్ ఇంకా టూల్స్ ఇలా మనం డైలీ వాడే వస్తువులను సరిగ్గా పట్టించుకోకుండా పాడేస్తే అవన్నీ యొకాయిలాగా మారిపోతాయి. ఇప్పుడు మన కోజో యొకాయిలా ఎలా మారడం విందాం. చెప్పండి మిస్టర్ కోజో, మీరు యొకాయిలా ఎలా మారారు? అసలు మీ స్టోరీ ఏంటి? నా పేరు కారాకాస కోజో. నేను ఈడో పీరియడ్ కి చెందిన వాడిని. ఒక స్మాల్ టౌన్ లో పేపర్ అంబ్రెల్లా షాప్ ఉండేది. అక్కడ ఒక వ్యక్తి నన్ను తయారు చేశాడు. చాలా సీజన్స్ వచ్చి వెళ్ళిపోయాయి, కానీ జనాలు ఎవరు నన్ను కొని వాడలేదు. నన్ను ఒక కార్నర్ లో వేసేశారు. నేను అక్కడే కొన్ని ఇయర్స్ పాటు పడి ఉన్న తర్వాత ఆ షాప్ ఓనర్ చనిపోయాడు. ఇంకటువైపు ఎవ్వరూ వెళ్ళలేదు. మన కోజోని అక్కడే వదిలేశారు. సరిగ్గా 100 years తర్వాత ఒకరోజు రాత్రి కారాకాస కోజో మేల్కొన్నాడు. అతనికి ప్రాణం వచ్చింది. ఇంకా అప్పటి నుంచి రాత్రిపూట ఒంటరిగా వెళ్లే వాళ్ళని భయపెట్టడం స్టార్ట్ చేశాడు. అతను మంచివాడే, కానీ గోస్ట్ అంటే జనాల్ని భయపెట్టాలని ఒక భ్రమలో ఉంటూ అలా చేస్తూ ఉండేవాడు. కానీ ఇలాగే ప్రజల్ని భయపడుతూ ఒకసారి వెళ్తున్నప్పుడు వాటర్ పైపులో ఇరుక్కునేసాడు. అప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక చిన్న పాప వచ్చి మన కోజోని కాపాడింది. ఆ చిన్న పాపను చూసి నేను ఆ మూమెంట్ షాక్ అయిపోయాను. మనుషులు ఇంత మంచి వాళ్ళు ఉంటారని నాకు అర్థమైంది. తర్వాత నేను ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మానేశాను. అప్పటి నుంచి కిడ్స్ కి ఇంకా రాత్రిపూట ఒంటరిగా వెళ్లే వాళ్ళకి కోజో ఒక గార్డియన్ లాగా ఉండి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఎవరు యూజ్ చేయకుండా ఉన్న అతనికి తన లైఫ్ లో చివరిగా ఒక పర్పస్ దక్కింది. గైస్, ఇవన్నీ కేవలం ఫిక్షనల్ స్టోరీస్ మాత్రమే. వీటిని నేను రీసెర్చ్ చేసి నా స్టైల్లో స్టోరీ చెప్పాను. వీటికి ఇంకా డిఫరెంట్ ఒరిజిన్స్ ఉండొచ్చు. నేనేమైనా వాటిని మిస్ అయి ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ డిమాండ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి వాటిని చూడండి. అలాగే నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇదంతా అసలు శ్మశానం ఏరియా ఫ్రెండ్స్. ఎందుకు నవ్వుతున్నావు ఫ్రెండ్స్?